నేను చేసిన పనులు కూడా నువ్వు నేను చేసిన చెప్పుకోవడం సిగ్గుసేటు. అందుకొరకే అది నీకు పుట్టుకతో వచ్చినటువంటి విద్య. ఎమ్మెల్యే గారు కనీసం మా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారు చెప్పారు, అమృత్ పథకం కింద మేము మంజూరు చేసింది 320 కోట్ల రూపాయలు ట్యాంకులకు మరియు అండర్ డ్రైనేజ్ సిస్టమ్కు తెచ్చింది మేమే చెప్పి ప్రొసీడింగ్లతో సహా ఆ రోజే మా జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ గారు శిబితాన్ని మేము మళ్ళా సోషల్ మీడియాలో పెట్టినాం. ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు కూడా అబద్ధాలు ఎందుకు? వాస్తవాలు చెప్పొచ్చు కదా. వాస్తవాలు చెప్తేనే మంచిగా ఉంటుంది. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు కారణం చెప్పాలి, కానీ నేను చేసినా కూడా నేనే చేసిన చెప్పుకుంటే ఎట్లా? అట్లనే ఆర్యూబీ మాట్లాడినాం, కానీ కనీసం ఇప్పటిదాకా నిధులు ఇప్పిస్తలేకపోతుంది. నిధులు లేవా? కాంట్రాక్టర్లు బెట్టెల్లో తీసుకొని పీకిపోయిండు. 3-4 కోట్లు ఇప్పించినావు నువ్వే. మరి 3-4 కోట్లు ఇప్పించిన తర్వాత మిగతా పనులు మొదలు పెట్టాలా? మేము అప్పుడు మమ్మల్ని అడగదు, మీరు ఇయ్యలేదు, మేము ఇయ్యలేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు. మరి నువ్వు కనీసం మేము మంజూరు చేసిన తర్వాత టెండర్లు పెట్టిన తర్వాత వరకు ఇప్పుడున్నటువంటి ఏ స్టేజ్ అవుతుందో అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పని తప్ప నువ్వు ఎమ్మెల్యేగా అయిన తర్వాత నువ్వు అక్కడ ఒక్క తట్టెడు మట్టి కానీ సిమెంట్ కానీ వేసినట్టు దాఖలాలు లేవు. దీనికి కారణం ఏంటి? అప్పుడు పెద్ద పెద్ద గంపలు కొట్టినావు. రాష్ట్ర ప్రభుత్వంతో మనకు సంబంధం లేదు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారితో డైరెక్ట్గా నేరుగా నిధులు తీసుకొచ్చి నేను ఆదిలాబాద్ చేసుకోవాలని అభివృద్ధి చేస్తామని చెప్పాను. అది వేయింది. ఇంకా 2-3 విషయాలు చెప్పినావు. ఇది ఏరోడ్రమ్ ఎయిర్పోర్ట్, ఇదే ప్రెస్ మిత్రుల సాక్షిగా నేను ఎమ్మెల్యే, నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వే ఛాలెంజ్ ఇచ్చినావు. మా కిషన్ రెడ్డి గారు లేఖలు రాసిండు, ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడున్నటువంటి మా ప్రభుత్వము క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లనే పనులు ఆగినాయి. మా కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తూ 4 చెప్పిండు. జక్రాంపల్లి చెప్పిండు, ఆదిలాబాద్ చెప్పిండు, మన వరంగల్లో నిన్న ఉన్న శంకుస్థాపన చేసినటువంటి మమనూరు చేసిండు, అది ఇంకొకటి భద్రాది ఆదినా భద్రాచలం 4 నేను ఆనాడే చెప్పిన, కేవలం ఒక వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, ఇచ్చింది, మీరు భూమి మాకు అక్వైర్ చేసేయండి, మిగతా కార్యక్రమాలన్నీ మేము చేస్తామని చెప్పి ఒక కిషన్ రెడ్డి గారు లేఖ ఉంటే దాన్ని 4 ఇచ్చిండు, ఆదిలాబాద్ కూడా ఇచ్చేసిండు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి అనుమతులు లేకపోవడంతో చేయలేదని చెప్పి అన్న అబద్ధాలు. మరి ఇప్పుడు ఏమైంది? సంవత్సరం అయింది కదా, మనం రేవంత్ రెడ్డి తిరిగితే బడేబాయ్ చోడేబాయ్ లేకుంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులు వస్తున్నావు కదా, ఒక్కరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఎవడిస్తాడో చెప్పు, మాట్లాడాలి. అయినా చెప్పినావు రాష్ట్ర ప్రభుత్వం అంట అనుకూలంగా ఉండట, ఇంకా అనుకూలంగా ఉంటే సంవత్సరం గడివికినావా? ఏం చేసినావు? మరి
ఇంజనీర్ ఎమ్మెల్యే గారు కొద్దిగా మాట్లాడేటప్పుడు కరెక్టు నన్ను గెలిపించే సంవత్సరం అయింది, మరి ఇక్కడైనా నేను అబద్ధాలు చెప్పి గెలిచిండొచ్చు, కానీ ఇప్పుడైతే కొంత వాస్తవాలు చెప్తానైతే కనీసం గెలిచిన తర్వాత ప్రమాణం చేసేటప్పుడు చెప్పినాం నేను ఎక్కడ కూడా అబద్ధాలు ఆడకుండా పనిచేస్తానని చెప్పి, కనీసం ఆ పని చేయి. కలెక్టరేట్ మంజూరు ఇచ్చినాం, పనులు మొదలైనవి, ఇప్పుడాక నయా పైసలు ఇప్పియాలి. పోయినా నువ్వు మీ ఎంపీ ఇద్దరు వైపు చూసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే కేంద్రం నుంచి ఇప్పిస్తామని అప్పుడప్పుడు గప్పలు కొడుతుంది కదా, మరి ఇప్పుడెందుకు ఇట్లా అయిపోయావు? ఇప్పుడేమో ఏమంటారు కదా, నక్క ఎందుకైనా పులి తీరు మాట్లాడుతుంది, ఇప్పుడు నక్క తీరు మాట్లాడుతుంది. కారణం ఏంది? రేవంత్ రెడ్డి ఏదైనా మందు పెట్టిండా? రేవంత్ రెడ్డి ఏదైనా ఏమంటారు మరుగు మందు ఏదో అంటారు కదా, మరుగు మందు పెట్టిండా? ఏం పెట్టిండా? కానీ మరి ఎందుకు ఏమైంది అసలు? ఈ మాటనే బంద్ అయింది, మాట ఢిల్లా పడ్డది. ఇప్పుడు ఎమ్మెల్యే కాక చాలా రెంకలేసేది, అది పోయింది. ఇక సీసీఐ గురించి మాట్లాడినాం, సీసీఐ గురించి మాట్లాడినాం, శ్రీధర్ బాబుని తీసుకుపోయినాం. అదేమో యాక్షన్ పెట్టుండ్రా బాయ్, అమ్మేయండ్రా పెట్టని టెండర్లు పిలిస్తే టెండర్లు వచ్చినాక టెండర్లు అక్కడ వేసేటటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ ఆ ఎంప్లాయీస్ అడ్డుపడితే అది యాక్షన్కే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఏం మాట్లాడుతున్నావు? ప్రభుత్వము ప్రైవేట్ గవర్నమెంట్ కేంద్రం రాష్ట్రం కలిపి చేస్తారు ఒకటి, లేకపోయిందనట రాష్ట్ర ప్రభుత్వం గీయటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యాన ఎమ్మెల్యే గారు నేను అన్నాడు ఏం చెప్పినా, మా కేటీఆర్ గారు స్వయంగా లేఖ రాసిండు ప్రధానమంత్రి గారికి, భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారికి లేఖ రాసిండు. మేమే స్వయంగా 4 సార్లు పోయినాం. కాలంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు కూడా నగేష్ గారిని కుసబెట్టి నేను వస్తా నగేష్ గారికి, నేను మరి ఇంటికి వస్తా. అప్పుడు మేము చెప్పినామో లేదో నగేష్ గారే ఆయన సత్యానచంద్రుడు, ఆయన అబద్ధం ఆడాడు. నేను పక్క నగేష్ గారి ఇంటికి వస్తా, నేను నగేష్ గారి ఇంటికి వెళ్దాం. మరి ఆనాడు మా కేటీఆర్ గారు లేఖ రాసిన మాట వాస్తవం కాదా? లేకుంటే ఆ రోజు మేము కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి ఓపెన్గా చెప్పినాం, మీరు నడిపిస్తారా నడిపియారా ఒకటి, ఒకవేళ మీరు మేము కలిసి అంటే మీరు 51 మీరు 49% నడిపిద్దాం. ఇవి 2 కావు. మూడోది మాకు ఓవర్టేక్ మా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే మేము చేస్తామని చెప్పి స్వయంగా కేటీ రామారావు గారు లేఖ ఇచ్చిండు, స్వయంగా కనిపించింది. దానికి సంబంధించి మా నారాయణ గారి నేతృత్వంలో అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ ధర్నా చేసిండు. 60 రోజులు చేసిండు. అప్పుడు కుయి లేదు, కై లేదు, నువ్వు అక్కడ రాలేదు. ఇప్పుడే మాట్లాడుతున్నావు అంటే చేపిస్తామంటుంది. కానీ కనీసం మాట్లాడేటప్పుడల్లా కనీసం నువ్వు గతంలో మాట్లాడిన మాటలేందో ఒక్కసారి మరి మీరు అందరూ కూడా, ఎందుకంటే అందరూ వింటారు కాబట్టి ప్రెస్లో మాట్లాడే ముందు గతంలో నేను ఏం మాట్లాడిన అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. రెండో విషయం, ఇప్పుడు పోయి కొబ్బరికాయలు కొడుతున్నాం. జయనత్లో స్టేడియం కొబ్బరికాయ కొట్టుకుని సిగ్గులేదా? నేను కొబ్బరికాయలు కొట్టాక ఇంజనీరింగ్ ఎందుకు ఆపిందో, దాని డిజైన్ తయారు చేయాలని చెప్పి వాళ్ళు ఆపితే మళ్ళా నువ్వు పోయి కొబ్బరికాయ కొట్టింది. ఇంకేం చెప్తున్నావు? కేంద్రం రాష్ట్రం కల్పించింది. నీకు తెలుసా అసలు 352 కోట్లతోటి 3,52,00,000 రూపాయలతోటి సారీ 3,52,00,000 దాదాపు మంజూరు చేయించుకొచ్చి భూమి పూజ చేసి వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం తోటి డిజైన్ తయారు కాకుండా వాళ్ళు స్టార్ట్. దానిపై మన కొబ్బరికాయ కొడుతుంది. అది అంతకేమైంది? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి మరి ఇంకేం పనులు మొదలైన తెలియదు. కానీ అంటే మేము తెచ్చిన వరకు నువ్వు కొబ్బరికాయ కొడుతుంది. ఇంకెక్కడో కొట్టిండు. ఆకుర్లా బీటి రినివల్ బీటి, ఆకుర్లా బాలాపూర్ది దాని రినివల్ బీటి అని చేసిండు.
దగ్గర దాదాపు 50 కోట్లతోటి మరి మొత్తం బీటీ రినివల్స్ అన్నీ కూడా బాలాపూర్ ఆకులు అయితేంది, గిమ్మ ఆకులు అయితేంది, గిమ్మ కోట అయితేంది, అట్లనే ఎక్స్ రోడ్ ఇప్పుడు చాందా నుంచి హౌస్ఫుల్ అయితే రోడ్ అయితేంది, అట్లనే అనేక ఆదిలాబాద్ మండలం బేలా మండలం కలిపితే దాదాపు 50 కోట్ల రూపాయలతోటి రోడ్లు మంజూరు చేసుకొచ్చారు. అవన్నీ కూడా నువ్వు ఒక్కటి చేసింది లేదు. ఇప్పుడు బీటీ రినివల్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ బీటీ రోడ్లు మంజూరు చేసినాయి. ట్రైబల్ వెల్ఫేర్లో కూడా నీకు ఒక్క అవకాశం లేదు. బీటీ రోడ్ ఫ్రమ్ చించుఘాట్ టు ఎక్స్ రోడ్, లక్ష్మణ్ కూడా ఇతనే, ఇవన్నీ కూడా నేను ఒక్కటి కూడా ట్రైబల్ వెల్ఫేర్లో నీకు బీటీ రోడ్లు మంజూరు లేని గ్రామాలు లేవు. నేనేమంటున్నంటే ఇలా బీసీ భవన్ 5 కోట్ల రూపాయల బీసీ భవన్ మంజూరై కట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ స్టేజ్ ఉన్నానో అదే స్టేజ్ ఉన్నాను. బంజారా భవన్కు 1 ఎకరం భూమి ఇచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి బంజారా భవన్ మంజూరు చేసింది మేము. సరే, మేము దాన్ని కొబ్బరికాయ కొట్టినాం, దాన్ని మేము కాదంటలేము. కానీ ఇప్పటిదాకా 1 రూపాయి తెప్పించి బీసీ భవన్ని పూర్తి చేయాలి కదా. బీసీ భవన్ పూర్తి చేయలేదు. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇప్పుడు అంటే నేను అక్కడ పశ్చాపత్తాలు అమృత పథకం తెచ్చింది మేము, ఆర్ఓబి ఆర్యూబి తెచ్చింది మేము, అమృత్ స్కీమ్లో 9 ట్యాంకులు, అట్లనే ఇది మన వాల్మీకి నగర్ పాలిటెక్నిక్ దగ్గర కేఆర్కే, ఇవన్నీ కూడా మనం పూజ చేసేది. నేను ఏమంటున్నానంటే నువ్వు తెచ్చింది ఒక్కటే, నువ్వు సిగ్గుపడుతున్నావు. కానీ నాకు తెలిసి 25 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నుంచి బేలా మండలంలో ఆ సాంగ్డి కాపిరి రోడ్ నుంచి ఒక 25 కోట్ల రూపాయలు తెచ్చినాం. ఇదే మున్సిపాలిటీలో మేము టీయూఎఫ్ఐడిసిలో అప్పుడు మేము 50 కోట్ల 49-50 కోట్ల ప్రపోజల్ పంపిస్తే దాన్ని కటింగ్ చేసి 10 కోట్ల రూపాయలు తెచ్చినాం. మేము 49 కోట్లకు మంజూరు పెడితే ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ కూడా వచ్చాం, నువ్వు దాన్ని 10 కోట్లకు తీసుకొచ్చావు. అంటే ఎంత సిపాయో అర్థమైంది పాయల్ శంకర్ గారు. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇదే నేను చెప్పి అందుకొరకే ఈ రకంగా నువ్వు ఇన్ని అబద్ధాలు రైల్వేది కానీ, ఆర్ఓబి ఆర్యూబి కానీ, ఏరోడ్రమ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, సిసిఐ కానీ, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి పెద్ద గప్పలు కొడుతున్నావు. అప్పుడు అడ్డం పడ్డది నువ్వే. ఆ రైతులకు 30 లక్షలు వస్తుంది భూమి ఎకరానికి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తేనే ఆ సిమెంట్ పరిశ్రమ పని చాలు కావాలని చెప్పింది నువ్వే. ఇక్కడ నుంచేమో పాయల్ శంకర్ నాగన్లు డాక్టర్, అక్కడ సుహాసిని మేడం ఆమె నాగన్లు. ఇక దున్నేడు కావాలంటే మేము ఆ యజమాని 108 ఎకరాలు ఉన్న భూమినే దున్నుడు. రైతుల భూములు కొనలేదు, రైతులు ఇష్టం ఉంటేనే తీసుకుంటామని చెప్పంగా వాళ్ళు రైతులు రెచ్చగొట్టి 5 ఏళ్ల కిందటనే రేణుకా సిమెంట్ పరిశ్రమ మొదలైంది. దాంట్లో వస్తే దాంట్లో ఒక కాలేజ్, దాంట్లో ఒక హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్యము విద్య అన్ని సౌకర్యం చేసిన కార్యక్రమాన్ని ఆపింది వాళ్ళే. ఇక ఇప్పుడే చెప్తున్న ఆఫీసర్లకు వాళ్ళ రైతులకు కూడా మీరు చెప్పిండు, ఇక అది కుదరది. నీ ఇంట్లో 3 ఫీట్ల లోపల బంగారం ఉన్నా కూడా ఆ బంగారం నీది కాదు అంటే అది మన కంట్రోల్ లేదు. మైన్స్ ఉన్నా ఇంకా మినరల్స్ ఏమున్నా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, పోలీస్ వస్తుంది. అంటే అప్పుడేమో అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒక మాట, ఇప్పుడేమో పోలీస్ వస్తారు, భూములు గుంజుకుంటారు, మీరు ఇదే పడతారు రెండో మాట. అంతకంటే ఎక్కువ రేట్ ఏంటి? 8 లక్షలు 9 లక్షల కంటే ఎక్కువ రాదు ఖచ్చితంగా. ఇంత ద్రోహం చేసేటువంటి వ్యక్తి నువ్వు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీని ఆపేది నువ్వు. సరే, ఇప్పుడు నువ్వు పవర్లోకి వచ్చినావు, ఇప్పటికైనా చేపిస్తే సంతోషం. దానికి ఎప్పటికి కూడా జోగు రామన్న తీసుకెళ్ళినటువంటి ఏదైతే రేణుకా సిమెంట్ పరిశ్రమని ఎప్పుడన్నా అది కావడానికి మేమందరం సహకారం ఉంటుంది చేయించు.
ముందే 600 మందికి యువకులకు ఉద్యోగాలు వస్తాయి. చాలా గొప్పలు కొట్టినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ నిధులు తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టుకొచ్చి ఢిల్లీ నుంచే దానికి ఫండ్స్ తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ప్రైవేట్లోనే నేను అన్ని వీలైతే నేనే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాను. కప్పాలు ఎటువైంది మరి కప్పాలు? ఇప్పుడేం తప్పుడు లేదు. ఉన్నది ఉన్నట్టు అంటే మళ్ళా జోగు రామన్నకు నేను చేసే పనులని ఓర్వలేక చేసిందే తిప్పులేదు. నేను చెప్తున్నా 25 కోట్లు సాంగీ రోడ్డు మీద పెట్టాం. ఈ 47 కోట్లను 10 కోట్లు చేసినాం. ఇక అమృత ఆర్డర్తో సాగుతుంది. అమృత అన్ని కూడా అమృత కానీ మిగతా ఏది ట్రైబల్ వెల్ఫేర్ రోడ్స్. ఇంకో మాట నేను ఛాలెంజ్ ఇస్తా పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు కూడా, నువ్వు అన్నావు మిగిలిపోయినది నీ లక్ష్యం ఏమని అడిగింది. ఇలా పేపర్లో ఇంటర్వ్యూ వచ్చాడు. లక్ష్యం ఏమిటి అన్నంటే ఏ ఊరికైతే రోడ్లు లేవో ప్రతి ఊరుకు రోడ్లు చేసే కార్యక్రమం రోడ్డు సౌకర్యం కల్పించేది ఒకటి. ఇంకేమన్నాడు? అందుకొరకే నేను అనుకుంటున్న పాయల్ శంకర్ గారు అసలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలకు రోడ్లు లేదో తెలుసా నీకు? ఒక్కటి చెప్పు రేపు. ఎన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఆదిలాబాద్ నియోజకవర్గం ఉన్నాయి? గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ కావచ్చు, 250 జనాభా ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు. ఒక్క గ్రామం చెప్పు. మిగిలింది పనులు మొదలుగాక అసోడాపూర్కి మిగిలింది. ఇంకోటి చిట్టెల పోలి అదే ఊకే కోడి ఊసే దూరం ఉన్నదని చెప్పి పటాకాలు దానికి కూడా మేమే మంజూరు చేసాం. దానికి ఇంకా నిధులు అవసరం పడుతుంది. చిట్టెల పోలి బ్రిడ్జి మంజూరు చేసాం, రోడ్డు మంజూరు చేసాం. కానీ దానికి పనులు మొదలు పెట్టిస్తారు చిట్టెల పోలి. అట్లా ఈ రకంగా చిట్టెల పోలిది రోజు కోడి కూసినట్టు నువ్వు కూసినావు. కోడి కూయకుంటే కోడి కంటే ముందు నువ్వు కూసి కోడిని లేపినావు. మరి ఎక్సాల్ అయింది ఏమైంది? దాన్ని కూడా మేము మంజూరు చేసినాం. దాన్ని కూడా మేము మంజూరు చేసే ఉన్నది. పన్ను మొదలు పెట్టాక డబ్బులు అవసరం పడితే మనం తీసుకురావచ్చు. అందుకొరకే ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసినాం. ఎమ్మెల్యే గారు జేఎన్టీయు నిన్న ఆకునూరు మురళి గారికి ఇద్దామనుకున్నాం దరఖాస్తు. ఆల్రెడీ జేఎన్టీయు అయితే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంజూరు తీసుకొచ్చాం. దానికి ఇప్పటిదాకా గతి లేదు. దాని గురించి పాయల్ శంకర్ గారు మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఇలా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఒక కాలేజ్ లేదు గవర్నమెంట్. అది అవసరం లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడవు? కనీసం అసెంబ్లీలో లేవనెత్తిన ఇచ్చినట్టు పాపం హాస్టల్ పిల్లలకు మెచ్చార్జీ. పాయల్ శంకర్ గారు మేము 300% పెంచినాం. నేను బీసీ సంక్షేమ శాఖగా మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు 300% అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నదానికంటే 300% పెంచినాం. నువ్వు 50% పెంచినా చెప్తున్నావు. నువ్వు మాట్లాడితేనే పెంచినా చెప్తున్నావు. సంతోషం. మేము 300% పెంచాం. కానీ మేము అట్లా కొట్టుకోలే, గప్పాలు కొట్టుకోలే. ఏమైంది? నీ జేఎన్టీ ఎందుకు మాట్లాడవు? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఈ ప్రైవేట్ కప్ప అయిపోవడానికి శ్రీధర్ బాబుని తీసుకుపోతావు సీసీఐకి ముద్దపడరా. కానీ జేఎన్టీ గురించి మాత్రం మాట్లాడు. అగ్రికల్చర్ కాలేజ్, బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ స్టార్ట్ చేసినాం మేమే. ఎమ్మెల్యే కంటే ముందే స్టార్ట్ చేసాం. ఆ భూమి ఇచ్చినాం. ఆ భూమి ఇప్పటిదాకా చుట్టూ కంచేపించేసి ఆ భూమిని ఇంకోసారి సర్వే చేయించేసి కొందరు ప్రైవేట్ వ్యక్తుల కొంత కబ్జాలో ఉంది. అక్కడ మాట్లాడు. దాని గురించి జిల్లా కలెక్టర్ గురించి పంతపాలు చెప్పిన కలెక్టర్ గారు పట్టించుకోడు, ఎమ్మెల్యే పట్టించుకోడు. మరి ఏం చేస్తున్నావు? ఎమ్మెల్యేగా ఉండి అధికారులు ఉంటారు పోతారు, కానీ మనమైతే ఇక్కడ ఉండేటోళ్ళం కదా. మనం పోయినాక కూడా ఇక్కడనే మనం పెడతారు కదా. కనీసం అది మనం గెలిపించినప్పుడు మన ధర్మం కదా. అందుకొరకే నేను చెప్పినటువంటి అన్ని పెండింగ్. ఇలా బీసీ భవన్ కావచ్చు, ఐటీ టవర్ చూసిన సంతోషం చూడాలని. కానీ నిధులు తీసుకొచ్చి తొందరగా బిల్డింగ్ ఇచ్చేసి ఐటీ టవర్ ఆల్రెడీ దాదాపు నేను అనుకుంటే ఒక 500 నుంచి 600 మంది పిల్లలు ఇప్పుడు 40,000 రూపాయలకు శాలరీ తగ్గకుండా 500 మంది పిల్లలు ఇప్పుడు ఉద్యోగం చేస్తారు. నాటి జోక్ ఆదిలాబాద్ లో ఇంత మారుమూల
జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీ రామారావుకి ప్రత్యేక అభినందన చెప్తున్నారు. ఐటీ టవర్ ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది చెప్పండి. అట్లనే ఆడిటోరియం 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. బీజేపీ తెలుగుదేశం కలిపి 12-18 ఏళ్ళు చేసింది. కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పౌర సన్మానం చేసుకుందామంటే కూడా ఒక ఆడిటోరియం దిక్కు లేకుండా ఆడిటోరియం మంజూరు చేసినాం. అది పనులు నత్తనడుగా నడుస్తున్నాయి. మరి అట్లనే ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ అది అట్లనే నత్తనడుగా నుండి ఒక స్టేజ్ తీసుకొచ్చినాం. ఇవన్నీ ఎవరు చేసిందయ్యా? ఆదిలాబాద్ జిల్లా రూపురేఖలే మార్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు అంతకుముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు లేవు, ఐటీ టవర్ లేదు, బీసీ భవన్ లేదు, అగ్రికల్చర్ కాలేజ్ లేదు, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆడిటోరియం అయితే ప్రతి జిల్లాలో ఉంటుంది. కానీ 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పనులు చేయలేదు. అట్లనే మేము ఏమంటున్నామంటే ఇవన్నీ చేసి మంజూరు చేసి పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇంకా గప్పాలు కొట్టుడు బంద్ చేయి, అబద్ధాలు బంద్ చేయి. ఎందుకంటే తప్పించుకొని కార్యకర్తలను కృషి చేస్తున్నావు. మన ప్రభుత్వం లేదు కదా ఏం చేస్తాం. అప్పుడు నీకు తెలుసు బీజేపీ గవర్నమెంట్ వస్తాను అంటున్నాడు. నువ్వు చెప్పినావు డైరెక్ట్ కేంద్రం నుంచి ఢిల్లీకి నీటే దిగుతాయి డబ్బులు. నువ్వు హైదరాబాద్ పోతున్నావు, హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్లో పోయి ఎక్కుతున్నావు కానీ ఫ్లైట్. ఇక్కడ ప్రజలు మాత్రం మోసం చేస్తున్నావు. అందుకొరకే పాయల్ శంకర్ గారు నువ్వు ఇప్పటిదాకా తెలిసి నాకు తెలిసి ఒక 25 కోట్ల రూపాయలు అది 10 కోట్లు ఇది. మరి మా ఊళ్ళకి ఏమైనా తెలుసుంటే జ్ఞాపకం చేస్తే ఇంకేమైనా చేస్తే నాకు తెలిసి ఒక 40-50 కోట్ల కంటే ఎక్కువ ఇప్పుడు అయ్యేది. కానీ మేము 9.5 సంవత్సరాల కాలంలో దాదాపు అన్ని కలిపితే 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఆల్రెడీ మంజూరు చేసి ఉన్నాయి. అవి పనులు నడుస్తున్నాయి, నత్తనడగా నడుస్తున్నాయి. దానికి ఫండ్ తీసుకొచ్చాయి. ఇలా జైనంతో కట్టే రెసిడెన్షియల్ స్కూల్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అట్లనే నేను ఏ స్టేజ్ అయితే ఉండేనో అదే ఉన్నది, ఏది లేదు. మరి ఏమన్నా చెట్టు వేయండి అంటే ఉగాండా వేయండు, ఢిల్లీకి వేయండు. ఎందుకు వేయండు? ఎందుకు పోతున్నావు ఢిల్లీకి? మరి ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నావు? ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫండ్ తీసుకురాలే కదా, ఏం లేదు. అట్లనే ఇంకో విషయం కూడా ఏదో తెలంగాణ మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. మా ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు అయితే పనులు జరిగినాయో తరువాత ఒక్క ఇంచు కూడా పని పెరిగంగా కోట చెన్నాక బ్యారేజ్ పనులు జరగలే. మరి ఏం చేస్తున్నావు? సరే మేము ఏం చేయలేదు అంటున్నావు. అరే భయ్ మేము చేసినామా చేయలేదా? ఇవన్నీ మేము చేసినాయి చెప్పు. ఇవి తప్పైతే నువ్వు అమృత చెప్తున్నావు కదా, రాస్తావా? భూమికి ముక్కు రాస్తావా? నేను రాస్తావు. వర్తింపు సాగుతున్నాం మేము. 320 కోట్లు అదే చెప్పినావు, డబ్బు కొట్టినట్టు చెప్తున్నావు. నువ్వు కొత్త చేసిందే లేదు, నీ కాలంలో వచ్చిందే కాదు. అలా ఉన్నాయి. కేంద్రమే రాష్ట్రమే మున్సిపాలిటీ డబ్బులు ముక్కుడు ఉంటాయి. ప్రతి దాంట్లో కేంద్రం మేము కట్టలేదు, జిఎస్టీ కట్టలేదు. రాష్ట్రం కేంద్రం ట్యాక్స్ కడతలేదా? అందుకొరకే పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ఇచ్చి నేను నా దందాలు చేసుకుంటా, నేను డబ్బులు సంపాదిస్తుంటే నీ డబ్బులు సంపాదించుకోవడం కూడా నీకు అడ్డుగా చేస్తాం. నువ్వు వెళ్ళి అక్రమంగా డబ్బులు సంపాదించుకునే ప్రణాళికలు తయారు చేసుకున్నావో అది జోగు రామన్న కూడా తెలుస్తాయి కొన్ని రోజుల తర్వాత. అప్పుడు బహిర్గతం చేస్తాం. నువ్వు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి కట్టినామని చెప్పి అది కూడా అతి త్వరలో రుజువు చేస్తాం. ఈ ఎమ్మెల్యే గెలిచింది, భూములు కబ్జాలు చేసుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు అన్ని దొంగ రిజిస్ట్రేషన్లు అవి చేసుకుని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాను చెప్తాం. ఇంకొకరికే దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మరి కొంత అర్థం చేసుకొని మీరు ఇప్పటికైనా ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అబద్ధాలు చెప్పకుండా
వాస్తవాలు చెప్పి మరి నువ్వు అభివృద్ధి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకొరకే ఇప్పుడు ఏదైతే నడుస్తుందో మార్కెట్ యార్డ్లలో నీ పేరు కూడా వచ్చింది, గూడుగోన ఎమ్మెల్యే. గూడుగోన ఎమ్మెల్యే, గూడుగోన అంటేనే పాయల్ శంకర్, పాయల్ శంకర్ అంటే గూడుగోన. నువ్వు ప్రైవేట్ వ్యాపారస్తులు గూడుగోన అయిపోయావు. ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర ఇప్పటిదాకా పత్తి మొదలైనాక నాకు తెలిసి ఒక రోజు విన్నాను, ఇప్పటిదాకా పత్తి మార్కెట్ వైపు చూడడు. మేము ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ గారు గుజరాత్ పర్యటనకు మార్కెట్ కమిటీ స్టడీ టూర్ అని ఒక 3 రైతులు, ఒక సైంటిస్టు వాళ్ళే పోతారు. మేము కూడా వాళ్ళు ఎంబడి పోయినా పోకపోయినా వాళ్ళు సైంటిస్టు రైతులు పోయేస్తారు. ఈరోజు కూడా గుజరాత్లో ఏదో చెప్తున్నారో మేము మొన్న అన్ని రోజు చూస్తున్నాం. 7700, 7800 కంటే ఇంకా ప్రైవేట్గా అంతకంటే తక్కువ లేదు ఇప్పటికి. గుజరాత్ కానీ రాజస్థాన్ ఏదో ఊకే గుజరాత్ అది ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటున్నారు. ఇక్కడికంటే పత్తి నాణ్యమైంది అక్కడ కాదు, ఆదిలాబాద్ పత్తి నాణ్యమైంది అని చెప్పి ఆ రకంగా ఉన్నది. అందుకొరికే మేము ఒకటే ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, నువ్వు మేము మంజూరు చేయించిన పనులు పూర్తి చేస్తున్నాను. నువ్వు ₹1 రావు మాకు తెలుసు, నీ దగ్గర దమ్ము లేదు, నువ్వు తీసుకురావు. కానీ మేము ఇవైతే మంజూరు చేసిన పనులు పూర్తి చేస్తే మేమే మీ ఆఫీస్కి వచ్చే, మీ ఇంటికి వచ్చే సన్మానం చేస్తాం. లేకపోతే మేము మంజూరు చేసి నడుస్తున్న పనులు ప్రారంభించినాం, మళ్ళా వీటి గురించి చెప్పుకుంటూ పోతే మాత్రం ఈ సంగతి చూస్తాం. ఎట్లా తిరుగుతావో, ఎట్లా ప్రజల దగ్గరికి వెళ్తావో, నువ్వు పనులు తీసుకొచ్చి డబ్బు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇంత ఇంపార్టెంట్. ఇది సీజన్. ఇప్పుడు ఆ ఇండ్ల కొరకు నష్టం కొరకు డబ్బు తీసుకురా, మేము ఇయ్యలేము. వాస్తవం ఆ ప్రభుత్వం మనం ఇయ్యలేదని చెప్తున్నాడు, కోపంగా చెప్తున్నాం. మేము ఇయ్యలేకపోవచ్చు. అందుకొరకే మమ్మల్ని ఓడగొట్టించిండు, 5 ఏళ్ళు పక్క పెట్టిండు. మేము ఇలా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో అడగవలసిన అవసరం ఉంది, మేము అడుగుతున్నాం. అందుకొరకే నువ్వు తీసుకురా. నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఏమైంది? ఈడ ఇద్దరు రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ గారు బడే బాయ్ చోటే బాయ్ అనుకున్నది ఇద్దరు కలిసి ఏమి రూపాయి చెప్పినా మీకు ఏం చేద్దాం? ఈడ దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీకి ఇట్లున్నది, నువ్వు గెలుతున్న మీద కట్లున్నది. నర్మల వాళ్ళు ప్రజలు కష్టపడుతుంది, ప్రజలు నష్టపోతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రోజు మార్కెట్ విజిట్ చేసి సోయాబీన్ మార్కెట్కి పోయినాం, చెప్పిండ్రు ఉండరా? మా దగ్గర 50% సోయాబీన్ ఎప్పుడు రిజెక్ట్ అయినా ఒక్క రోజు రాలే. ఎంత పచ్చి ఉన్నా, ఎంత మాయిచర్ ఉన్నా కొనిపించినాం. ఒక సోయాబీనే కాదు, కందులే కాదు, జొన్నలే కాదు, ఏ ధాన్యం పండించిన రైతు కొనిచ్చి ఎక్కడ రైతు కింద మీరు ఎప్పుడు ఉన్నాం. కరోనా టైంలో ఇంటికి పోయి తీసుకున్నాం. నీకు లేదా కన్ను లేవో చూసినాం కదా. ఇప్పుడు మార్కెట్లలో కొంటలేరు, కొన్న వాటికి డబ్బులు రాలే. ఇప్పుడు ఎన్ని రోజులైంది రోజులు అందరూ ఐడియా. ఒక నాకు తెలిసి 15 రోజులు జమ్మిన వాళ్ళు ఫోన్ చేసింది, 20 రోజుల నుంచి డబ్బులు లేవట. అదేదో అంటున్నారు QR కోడ్ రాలేదని చెప్పి. అది ఎప్పుడు చెప్తున్నారు, అది ఏం కోడో నేను చెప్పలేదా? ఫస్ట్ కేంద్రం వాటా అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం వాటా మొదలు కావాలా. ఆ QR కోడ్ రాలేదని చెప్పి 20 రోజులు పేమెంట్ లేవు. 4 రోజులే చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బుద్ధి లేదు. రేవంత్ రెడ్డి కంటే నంబర్ 1గా ఈ పాయల్ శంకర్ ఇక్కడ రప్పాలు కొడుతూనే ఉన్నాడు. ఒకసారి రిపోర్ట్ రా మార్కెట్లో ఎందుకు కొంటున్నారు, ఎందుకు డబ్బులు ఇస్తారు అది అడిగావు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్న దగ్గర మీ మాట అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడారు. రేవంత్ రెడ్డి అంటేనే నమ్ముకుంటాం. ఎందుకో ఏమో ఏం పడ్డదో మరి. అది ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత భయపడుతున్నావో? ఇక్కడ ఈ దొంగ దందాలు నడాలంటే రేవంత్ రెడ్డి తోటి మరి నువ్వు ఏమన్నా చీకటి ఒప్పందం చేసుకున్నావా? అది కూడా కొన్ని బయట పడుతుంది. నువ్వు రేవంత్ రెడ్డి గురించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల గురించి, మరి ఇలా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి వర్కులన్నీ పెండింగ్ ఉన్నాయి, ఇవి చేయకపోతే నా బతికేముంటుంది, రేపు నన్ను ప్రజలు అడుగుతారని చెప్పి ఇంత కూడా నీకు లేకుంటే నువ్వు రేవంత్ రెడ్డితో ఏదో ఒప్పందం అయితే నాలుగు పడుతున్నావు, ఈ సొంత లాభాల కొరకు పడుతున్నావు. అని ప్రజల్ని మాత్రం
నష్టం చేస్తున్నారు. అందుకొరకే పాయల్ శంకర్ గారు ఇప్పటికైనా అర్థం చేసుకో, లేకపోతే నీ పరిస్థితి రేపు గ్రామాల్లో తిరగకుండా రైతులే నిలదీస్తారు. ఇలా చూస్తున్న ఒక్క బ్యాంక్ పారా నాయబడి చేయలేదు. మహారాష్ట్ర బ్యాంక్కి వెళ్దాం, యూనియన్ బ్యాంక్కి వెళ్దాం. 80% మంది రైతులకు ఈరోజు కూడా యూనియన్ బ్యాంకులో 80% రైతులకు కాలేదు. మహారాష్ట్ర బ్యాంకులో కూడా అంతేనా? 70% ఉన్నదా? 70% మహారాష్ట్ర బ్యాంకులో కాలేదు. డిసిసి బ్యాంకులో కూడా ఆ బ్యాంకులో ఉన్నది 40% మంది కాదు. ఇప్పటికీ అలా అనౌన్స్ చేసింది కదా, ఈ రోజు వరకు మీకు డబ్బులు ఖాతాలు రాలే, ఒరిజినల్ లిస్ట్ రాలే. ఒక లిస్ట్ పెట్టిన డమ్మీ లిస్ట్ వచ్చింది, 6,600 మందికి ఇచ్చామని చెప్పింది కదా, అది కూడా ఇంకా డమ్మీ లిస్టే. బ్యాంకులకు ఇప్పటిదాకా లిస్టు లేదు. ఇంకా ఆనాడు ఇది కంటే 3వ విడతలు ఏదైతే 17,800 దగ్గర 18,000 కోట్లు చేసామని చెప్తున్నారో, ఈ రోజు వరకు కూడా ఇంకా ఒక 20% మందికి డబ్బులు ఆనంటే వాళ్ళే లోన్లు రెన్యువల్ కాలే. అందుకొరకే దయచేసి ఇంత నడంగా కూడా అప్పుడేదో ఫసల్ బీమా యోజన అని చెప్పి నేను సీఎం ఇల్లు మాయ సీఎం ఇల్లు ముట్టడి చేసినాం. మరి ఈ సీఎం ఇల్లు ముట్టడి చేయవు? ఏమి భయం నీకు? ఈ సీఎం అంటే ఎందుకు నీకు కూర్చోబడుతున్నాయి? ఎందుకు నీ లాభాలు నడుస్తున్నాయి? ఏం ఒప్పందం చేసుకున్నావు? ఉంటావా మరి పీక్తావు నువ్వు కూడా? కాంగ్రెస్ చెప్పేది ఒకటి, ఇదేంటి తమాషా? చూసుకుంటే ఇన్ని రోజులు 1 ఇయర్ ఆగినాం, 1 ఇయర్ తర్వాత మాట్లాడుతున్నాం. అందుకొరకే మీకు అందరికీ ప్రజల తరఫున నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా ఈ వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇవన్నీ ఫోటోలకు పోజులు ఇచ్చుడు, అట్టనే కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ల సంగతి తెలుసు. వాళ్ళు ఏమంటారు, నువ్వు సోషల్ మీడియాలో నువ్వు పెడుతున్న వర్కులు మేము ప్రపోజించాను. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, అవి మేము పెట్టిన ప్రపోజల్ వాళ్ళు అంటారు. మరి ఇద్దరు దొంగలే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. కాబట్టి మరి ఇలా పోలేదు కానీ బీజేపీ ఇచ్చినటువంటి వర్క్స్ నడుస్తున్నాయా ఇప్పుడు? లేకుంటే మరి కాంగ్రెస్ ఇచ్చిన వర్క్ నడుస్తున్నాయా? మాకు ఓటు ఇచ్చిన వరకు మాకు నడుస్తుంది కాదు. కానీ మీరు ఇద్దరు కలిసి తెచ్చింది ఇదే. కాంగ్రెస్ లో తెచ్చింది అయితే ఆ ఎన్ఆర్ఎస్ వర్కులు ఇచ్చింది, ఇప్పటిదాకా పేమెంట్. ఎన్ఆర్ఎస్ చేసిన వర్కులు అందరూ పాపం కార్యకర్తలు మాకు పరిచయం. అందుకొరకే ఇదంతా ఒకరి మీద ఒకటి పోటీ పడి పాలాభిషేకాలు ఇస్తుంది. ముచ్చడికి ఇస్తున్నారు అందరూ. మరి అట్లా నిధులైతే ఓట్లు ఇచ్చిందో ఇద్దరు చేస్తున్నాం చేసుకోండి. అందుకే దయచేసి మేమందరం కూడా మరి ప్రజలు చెప్తున్నాం. ప్రజలంతా ఈ కేంద్రమై మరి ఇటు పాయల్ శంకర్ గారి ఆఫీసులో ఇటు నరేంద్ర మోడీకి పాలాభిషేకం, ఇటు రేవంత్ రెడ్డి గారికి ఇటు పాలాభిషేకం. మరి చేసింది ఓటు రాబాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసినా బీజేపీ చేసినట్టే ఈ ఓటు చేసినా ఎవరు చేసినా మరి మనకు తెలుస్తున్నది. కాబట్టి మాకు దాంతో సంబంధం లేదు. కానీ మీరు తెచ్చింది మీరు చెప్పినామని చెప్పుకోండి, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళది నువ్వు నీది వాళ్ళు చెప్పుడు కరెక్ట్ కాదు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకే దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నువ్వు బీజేపీ పార్టీ ఫస్ట్ చెప్పాలి ఒకటి. మరి నువ్వు కాంగ్రెస్కే తొత్తుగా ఉంటా అంటే చెప్పు, అది కూడా చెప్పు. సరే ఏదో రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఏదో కలిసి ఉంటేనే పనులు అయితే ఇంకా 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ దగ్గర కలిసిందో సంతోషం. 1 ఇయర్ తర్వాత మేము మంత్రి చేసినటువంటి వర్కులు ఈ స్టేటస్కి వచ్చినాయి, ఈ స్టేజ్లోకి వచ్చినాయి. ₹1 తీసుకొస్తేనే కదా రాష్ట్ర ప్రభుత్వం చర్చే. కాబట్టి అందుకొరకే ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు, మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కా అడుగుతాం. వీడికెళ్ళి కాంగ్రెస్ రోజు తిడుతున్నాం కదా, రేపు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలే. ఈ పాయల్ శంకర్ మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇద్దరు తోడు దొంగలని చెప్పి మరి చెప్తున్నాం. నువ్వు తోడు దొంగవా కాదా? నువ్వు దొరనైతే, నువ్వు నిజంగా బీజేపీ పార్టీ నమ్ముకొని ఉన్న వ్యక్తి అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి తీసుకపో రైతులు. ఇలా
మా చెప్పినా నేను బ్యాంకులలో ఎక్కడెక్కడ ఇంకా డీటెయిల్స్ ఈ దగ్గర ఉంటుంది, డీటెయిల్స్ నా దగ్గర ఉంటుంది. మరి ఎందుకు నోరెప్పుతలేవు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయం ఎందుకు నోరెప్పుతలేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎందుకు నోరెప్పుతలేవు, 420 హామీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? అందుకొరకే నువ్వు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తొత్తుగా మారినావు, పక్కా చెప్తున్నాం. దానికి కావాలనుకుంటే నువ్వు ఏమంటారు కోవర్ట్గా తయారైనవా? మరి మాకు అంత డౌట్ ఉంది కాబట్టి దాని మీద రేపటి నుంచి నిజంగానే కోవర్ట్ కావు, నిజంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎమ్మెల్యే అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడితేనే అప్పుడు నేను ప్రజలు నమ్ముతారు. లేకుంటే ఇద్దరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాయల్ శంకర్ గారు ఏదో అయిపోయింది అని ప్రజలైతే మాట్లాడుతున్నారు, పక్కా మాట్లాడతారు. రేపు పచ్చడి అడుగు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.